తెలంగాణలో ఈ రోజు ఏర్పడ్డ ఈ దుస్థితికి విలన్ నంబర్ 1 కాంగ్రెస్ అని నేను చెప్పాను. 100% ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నాటి నుంచి నేటి దాకా ఈ తెలంగాణ ప్రజల పాలిట పిశాచి ఈ కాంగ్రెస్ భూతం తెలంగాణ ప్రగతిని అడ్డుకోవడానికి శిఖండి పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే లేకపోతే ఎన్ని కేసులు? అసలు విచిత్రమైన వైఖరి, చాలా విచిత్రమైన వైఖరితో ప్రవర్తిస్తూ ఉన్నారు. న్యాయంగా పనిచేసేటువంటి వాళ్లకు న్యాయం చేద్దాం, కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళ కడుపులు నింపుదాం, సగం జీతంతో పనిచేసి శ్రమదోపిడికి గురవుతున్న వాళ్ళని కాపాడదాం. అంటే మేము చేయలేదు కాబట్టి మీరు చేయొద్దు, మా కాలమంతా మేము వాళ్ళని అట్లే ఉంచినాం కాబట్టి మీరు చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది కదా. ఇదా వైఖరి? ఈజ్ దిస్ ద వే? ఈజ్ దిస్ ద బిహేవియర్ ఎక్స్పెక్టెడ్ బై ఏ నేషనల్ పార్టీ? ఇంత కుచితంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత నేరో డౌన్గా ఈ వెట్టి పరిస్థితుల్లో సహించం. ఈ కేసులు అంటే దానికి అడ్డమైన గ్రూప్ 1 పరీక్ష, గ్రూప్ 2 పరీక్ష, టెట్ మీదకే, బిట్టు మీద స్టే, సర్కార్ ఆర్డర్ ఎల్లుడే ఆల్చమే స్టే ఏంటనే. వారు చెప్పినటువంటి పిశాచి కాంగ్రెస్ అనేటువంటి విషయంలో ఇది అధికార పైత్యంతో పైశాచికంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి కేసు. ఇప్పుడే మీకు చెప్తున్నాను, మీరు ఏదైతే కడుపు మండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరో, కడుపు మండినటువంటి వాళ్ళు కోర్టులకు పోయినారు, లేక న్యాయం కావాలనే వాళ్ళు కోర్టులకు పోయినారు, చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి విషయానికి కోర్టులకు పోయినారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదే, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కానీ అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ, నాకు ఇప్పుడే తెలియవచ్చినటువంటి విషయం, ఇప్పుడు ఈ డిపెండబిలిటీ దాని మీద కేసు వేసింది ఎవరు? గతంలో జాగృతిలో ఒక మెంబర్ అయినటువంటి ఆయన వేసినట్టుగా నాకు సమాచారం తెలిసింది. వాస్తవమా కాదా ఆ ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ. జానారెడ్డి గారు మళ్ళా దాంట్లో కూడా జాగృతి పేరు చెప్పి, నా పేరు చెప్పి మేమే కేసులు వేసాడు అనడం నిజంగా బాధాకరం. సతీష్ కుమార్ అనే అబ్బాయితోని కేసు వేయించారు. ఆ సతీష్ కుమార్ అనేటటువంటి అబ్బాయి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శంకర్ ముదిరాజ్ అనేట ఆయనకి చాలా దగ్గరగా ఉంటాడని 8 ఇంక్లైన్ కాలనీ అని ఉంటుంది గోదావరి కాలనీలో, గోదావరి ఖనిలో. అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మరి జానారెడ్డి గారికి అడ్రస్తో సహా, పేరుతో సహా నేను చెప్తున్నాను. ఈ సతీష్ కుమార్ అనే అబ్బాయి ఎప్పుడు కూడా మా జాగృతిలో పనిచేయలేదు. జాగృతి సంస్థకు ఈ పిల్లగానికి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ లాగా నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరించే సంస్కృతి టీఆర్ఎస్ పార్టీది కాదు. ఏది చెప్తామో, ఏది నమ్ముతామో అదే చేస్తాము. సింగరేణి సంబంధించి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద చిత్తశుద్ధితో మేము పనిచేయడం జరిగింది. ఇప్పుడు కోర్టులో ఆ వ్యవహారం అంతా ఉండి జటిలంగా మారడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కార్మికుల పక్షాన నిలబడే పార్టీ మాది తప్పితే కార్మికులకు అన్యాయం చేసేటటువంటి పార్టీ కాదని మరొకసారి గౌరవ పెద్దలు జానారెడ్డి గారు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.